శివుడి గురించి మీకు తెలియని ఈ 5 విషయాలు తెలుసా? మొదటిది నంది. నంది శివుని వాహనం మాత్రమే కాదు, కైలాసానికి ద్వారపాలకుడు కూడా. శివుణ్ణి దర్శించాలంటే ముందుగా నందిని దాటి వెళ్ళాలి. అందుకే భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబితే అవి నేరుగా శివుడికి చేరతాయని నమ్మకం. రెండవది రుద్రాక్ష. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్ను. శివుని కన్నీళ్ల నుండి ఏర్పడినదే ఈ రుద్రాక్ష. ఇది రక్షణనిస్తుంది, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది, కష్టాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. మూడవది పాము. శివుడి మెడలో పాము 3 చుట్లు చుట్టుకొని ఉంటుంది. ఆ 3 చుట్లు భూతం, వర్తమానం, భవిష్యత్తును సూచిస్తాయి. కాలానికి శివుడు అధిపతి అని ఇది తెలియజేస్తుంది. నాలుగవది మూడవ కన్ను. ఇది శివుడి అగ్నినేత్రం, శివుడి కోపానికి ప్రతీక. ఈ కన్ను తెరిచినప్పుడు ఎదురైన ప్రతీదీ బూడిదైపోతుంది. ఇక ఐదవది త్రిశూలం. శివుడి చేతిలో ఉండే త్రిశూలానికి 3 కోణాలుంటాయి. అవి కోరిక, చర్య, జ్ఞానం. ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడే జీవితం సరైన దారిలో నడుస్తుంది. ఓం నమఃశివాయ. శివుడి కృప మీ అందరిపైనా ఉండాలి.